గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ కమెడియన్ పద్మనాభం గారి గురించి తెలుసుకుందామండి. ఆగస్టు 20, 1931లో జన్మించారు. ఫిబ్రవరి 20, 2010న మరణించారు. తెలుగు సినిమా రంగస్థల నటుడు, సినీ నిర్మాత, దర్శకులు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1931లో ఆగస్టు 20 తేదీన కడప జిల్లా, ఇప్పటి వైఎస్ఆర్ జిల్లా, పులివెందల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు. తల్లి శాంతమ్మ, తండ్రి బసవరాజు వెంకట శేషయ్య. కడప జిల్లా వెంపల్ల సమీపంలో ఉన్న వీరన్నగట్టుపల్లి గ్రామానికి కరణంగా ఉండేవారు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకి చిన్నప్పటి నుంచి సంగీతమన్నా పద్యాలన్నా మహా ఇష్టం. 3వ ఏట నుంచే పద్యాలు పాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఊరికి టెంట్ హాల్లో ద్రౌపది వస్త్రాపహరణం, వందే మాతరం, సుమంగళి, శోభన వారి భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవారు. 1936లో 5 ఏళ్ల వయస్సులో చింతామణి నాటకంలో శ్రీకృష్ణుడి వేషం వేసి వన్స్ మోర్లతో పాటు ఒక వెండి కప్పు బహుమతిగా పొందారు. శ్రీ పాత్రలకు ప్రసిద్ధి పొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా, పద్మనాభం తండ్రి శ్రీహరి పాత్రధారి. తర్వాత తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకొని మాయావరం చేసుకొని చదువుకున్న చదువు వంట పట్టలేదు. థియేటర్ మేనేజర్ను మంచి చేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనటానికి, డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగళూరు వెళ్ళి అక్కడేం చేయాలో తోచక మెడ్రాస్ వెళ్లారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి వారి కంపెనీలో కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఒకవైపు సినిమాలో నటిస్తూనే ఇంకొక వైపు సిఎస్ఆర్ లాంటి వాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50-60 ప్రదర్శనలో పాల్గొన్నారు. ఋష్యేంద్రమణి వాళ్ల ట్రూపులో పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు మొదలైన నాటకాల్లో నటించారు. శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వాళ్ళు తీసిన పాదుకా పట్టాభిషేకం సినిమాలో కోరస్ పాడే అవకాశం వచ్చింది పద్మనాభం గారికి. పద్మనాభం గారు సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చేశాడు. తర్వాత గూడవల్లి రామబ్రహ్మం గారి దర్శకత్వంలో కాంబోజరాజు కథ ఆధారంగా నిర్మించిన 1945 నాటి తెలుగు జానపద చలనచిత్రం మాయాలోకంలో పద్మనాభం గారు కోరస్ పాడటమే కాక ఒక పాత్ర కూడా వేశారు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. 2వ సినిమా త్యాగయ్య, 3వ సినిమా ముగ్గురు మరాఠీలు. ఇక ఆ తర్వాత నారద, నారది, యోగి వేమన ఇలా అవకాశాలు వరుసగా వచ్చాయి. 1947లో రాధికాలు సినిమాలో కృష్ణ పాత్ర వేయటమే కాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ కూడా పాడారు. తర్వాత భక్త సిరియాలలో చిన్న చిరుతొండడి పాత్ర, వింధ్యారాణిలో నటుడిగా, గాయకుడిగా కూడా అలరించారు. 1948లో జెమినీ వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకొని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగి వేమన తీసిన కెవి రెడ్డి గారు గుణసుందరి కథ తీస్తుండటంతో ఆయన్ను వాహిని స్టూడియోలో కలవగా ఆయన పాట పాడించుకొని విని గొంతు బాగా లేకపోయేసరికి చికాకు పడ్డాడు. బాగా పాడేవాడివే, ఏమైందయ్యా నీకు, గొంతు ఇలా ఉంటే కప్పులు కడగటానికి కూడా పనికిరావు అన్నారు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం గారు సింహాద్రిపురం వెళ్ళిపోయారు. అప్పుడే తేలు కుట్టడంతో తమ్ముడు ప్రభాకరం జబ్బు చేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. గుంతకలు చేరుకున్న కోనకొండల్లో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకరం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగ్కు రమ్మని జెమినీ వారి నుండి కబురు వచ్చింది. ఆ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో విజయ సంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది. షావుకారులో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణని అనుకున్నారు. అయితే చక్రపాణి వీడు ముదురుగా ఉన్నాడు, ఇంకెవరు లేరా అని అడగటంతో దర్శకుడు ఎల్వి ప్రసాద్ వెంటనే రాధికలో కృష్ణుడిగా చేసిన పద్మనాభం ఉన్నాడు అని పిలిపించి వేషం ఇప్పించారు. పాతాళ భైరవి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కేవీ రెడ్డి గారు తోటరాముడిగా, రాజారెడ్డి మాంత్రికుడుగా ముక్కామల అనుకున్నారు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకొని హీరోగా ఎన్టీఆర్, మాంత్రికుడుగా ఎస్వీఆర్, అంజిగా బాలకృష్ణ, సదా జపుడిగా పద్మనాభంను ఖరారు చేసుకొని విజయవారు పర్మనెంట్ ఆర్టిస్టులుగా 3 ఏళ్ల అగ్రిమెంట్ తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళ భైరవితో పాటు విజయవారి తర్వాతి చిత్రాలైన
పెళ్లి చేసి చూడు, చంద్రహారంలలో కూడా నటించారు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ వారి శ్రీకాళహస్తి మహత్యంలో కాశీ వేషం వేశారు. 1954లో వచ్చిన సతీ అనసూయతో మొదలుపెట్టి కృష్ణప్రేమ, సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామ కథ, సతీ తులసి, ప్రమీలార్జునీయంలో నారదుడిగా వేశారు. 1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడరు, శ్రీశ్రీ మర్యాద రామన్న నిర్మించారు. మర్యాద రామన్నతోనే ఎస్మీ బాలసుబ్రహ్మణ్యం గారిని గాయకుడిగా తొలిసారిగా పరిచయం చేశారు. 1968లో శ్రీరామ కథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయక మొల్లా తీసి బంగారు నంది అవార్డును అందుకున్నారు. ఫిబ్రవరి 20, 2010న ఉదయం చెన్నైలో పద్మనాభం గారు గుండెపోటుతో మరణించారు. పద్మనాభం గారు మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో సైకిల్ నేర్చుకున్న నాకు సొంత సైకిల్ కొనాలన్న కోరిక కలిగింది. సైకిల్ కలను సాకారం చేసుకోవాలని నేను, సుదర్శనరావు, మా చిన్నాన్న ఎర్రగుంట నుండి రైలు ఎక్కి బెంగళూరు చేరుకున్నాం. 2 రోజులకే ఇక్కడుంటే డబ్బు సంపాదించలేం, సైకిల్ కొననులేం అని అర్థం కావడంతో తిరుగు ప్రయాణం అయ్యేందుకు రైలు ఎక్కాం. రైలులో చూసిన ఒక పత్రికా ప్రకటన నన్ను ఆకర్షించడంతో మెడ్రాసు వెళ్ళి డబ్బు సంపాదించుకుని వచ్చి ఆ డబ్బుతో ప్రొద్దుటూరులో సైకిల్ కొని తిరగాలని నిర్ణయించుకున్నాను. ఎర్రగుంట స్టేషన్లో రైలు దిగి పక్కనే ఉన్న మరో రైలు ఎక్కి టికెట్ లేకుండా మెడ్రాస్ చేరుకున్నాం. రైలు దిగుతూనే గబగబా స్టేషన్ బయటకు వచ్చి ట్రాక్ ఎక్కి మౌంట్ రోడ్లోని వెల్లింగ్టన్ థియేటర్ దగ్గర దిగి హాలు మేనేజర్ని పరిచయం చేసుకుని ఫ్రీగా కృష్ణప్రేమ సినిమా సెకండ్ షో చూసాం. అప్పటికే మా దగ్గర 6 అణాలు మాత్రమే ఉన్నాయి. ఆ రాత్రి థియేటర్ సమీపంలో ఒక షాపు వరండాల తల కింద సామానులు పెట్టుకుని పడుకున్న మమ్మల్ని తెల్లవారుజామున పోలీసులు వచ్చి నిద్రలేపి ఎవర్రా మీరు అని అడిగారు. అంతే భయపడుతూ మేము కన్నామ్మగారిని కలవడానికి వచ్చామని చెప్పాం. ఇంకా ఇక్కడ పడుకోకూడదు పోండి అని వెళ్ళిపోయారు. తర్వాత జెమినీ స్టూడియోకి వెళ్ళి అక్కడ కన్నాంబ గారి అడ్రస్ తీసుకుని టీ నగర్లోని మలానీ వీధిలో ఉన్న వారి ఇంటి దగ్గరకు చేరుకున్నాం. అక్కడ వరండాలో కూర్చుని ఉండగా కన్నాంబ గారు వచ్చి మమ్మల్ని విచారించారు. మా మాటలను ఓపిగ్గా విన్న కన్నాంబ గారు, భోంచేశారా బాబు అని అడిగారు. ఓ రోజైంది భోంచేసి అనగానే ఆకులు వేసి భోజనం పెట్టారు. భోజనం అయిన తర్వాత మా పాటలు విన్న కన్నాంబ గారు కృష్ణారావు వీధిలో ఉన్న వారి స్వంత నిర్మాణ సంస్థ రాజరాజేశ్వరి ఆఫీస్కి రమ్మనడంతో అక్కడికి పోయాం. పాదుకా పట్టాభిషేకంలో నటించిన తారలంతా అక్కడ ఉన్నారు. కన్నాంబ గారి మాట మేరకు వారందరి ముందు పాటలు మా పాటలను వారంతా మెచ్చుకున్నారు. ఆ తర్వాత కన్నాంబ గారు మమ్మల్ని రాజరాజేశ్వరి కంపెనీలో ఆర్టిస్టులుగా చేర్చుకున్నారు. తర్వాత కొంతకాలానికి దాసరి కోటిరత్నమ్మ గారు రఘురామయ్య కన్నాంబ గారికి చెప్పి అర్కట మొదలయ్యర్ వీధిలోని తమ ఇంటికి నన్ను తీసుకువెళ్లి కన్న కొడుకులా ఆదరించారు. అక్కడే నాకు లింగం సుబ్బారావు, గోడవల్లి రామబ్రహ్మం వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఆ రకంగా మాయాలోకం సినిమాలో నటించే అవకాశం లభించింది. మొదటిసారిగా మాయాలోకం రషెస్లో తెరపై నన్ను నేను చూడగానే మా ఊరిలో చూసిన డేరా సినిమా గుర్తుకొచ్చింది. ఆ తర్వాత సిఎస్ఆర్ వంటి గొప్ప నటులతో పరిచయాలు అవడంతో వారితో కలిసి పలు నాటకాల్లో నటించాను. నా 2వ సినిమా త్యాగయ్య. ఈ సినిమాలో అష్టకష్టాలు పడి వేషం సంపాదించాను. తర్వాత చాలా సినిమాల్లో నటించాను. 1947లో రాధిక సినిమాలో కృష్ణుడి వేషం వేశాను. మిడ్లాండ్లోని ఈ సినిమా ప్రివ్యూ చూసిన ఎల్వి ప్రసాద్ గారు నన్ను అభినందించారు. 1948లో కొంతకాలం గ్యాప్ రావడంతో మా ఊరు వెళ్ళాను. అప్పుడు అక్కడ టెంట్ హాల్లో నేను నటించిన సినిమాలు ఆడుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళతో కలిసి సినిమా చూసిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన కొన్ని ఘటనల కారణంగా సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నాను. అయితే సి పుల్లయ్య గారి పిలుపుతో మళ్ళీ మెడ్రాసు రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు షావుకారు సినిమాలో వేషం కోసమని ఆర్కాట్ మొదలయ్యారు వీధిలో ఉన్న విజయ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ నాగిరెడ్డి, చక్రపాణి, రజనీకాంత్ మొదలైన వారు ఉన్నారు. నేను పాడిన పాటలు విన్న చక్రపాణి గారు నన్ను నాగిరెడ్డికి పరిచయం చేశారు. మా ప్రాంతం వాడివా అంటూ నాగిరెడ్డి ఆనందపడ్డారు. నాగిరెడ్డి గారి ఊరు ఎద్దులయ్య వారి పల్లె సింహాద్రిపురానికి కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మా ఊరికి చాలా దగ్గర. నాగిరెడ్డి గారు నన్ను విజయవాహిని సంస్థ ఆర్టిస్టుగా జీతానికి ఉండమన్నారు. తర్వాత 3 సంవత్సరాలు విజయవాహిని సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్టుగా పనిచేశాను. ఈ సమయంలో విజయవాహిని స్టూడియోలో సమీపంలో కోడంపాకంలోని నేను, కమెడియన్ బాలకృష్ణ ఒక రూమ్ అద్దెకు తీసుకొని ఉండేవాళ్ళం. అప్పట్లో నాకు నెలకు 150 రూపాయల జీతం, సినిమాకు 500 రూపాయల బోనస్ ఇచ్చేవారు. తర్వాత చాలా రోజుల వరకు కొడంపాకంలోనే ఉన్నాను. ఆ రోజుల్లో కొడంపాకం స్టేషన్ నుండి ఏవిఎం స్టూడియోకి రావాలంటే గుర్రబండిలోనే రావాలి. అలా గుర్రబండిలో వెళుతూ హాయిగా నిద్రపోయేవాడిని. 1957లో నా మకాంను టీ నగర్కు మార్చాను.
అక్కడ అబ్దుల్ అజీజ్ వీధిలో నేను కోదండపాణి గారు కలిసి అద్దె ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో షూటింగ్ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు టీనగర్ వీధుల్లో కలియ తిరిగేవాళ్ళం. 1958లో టీనగర్లోని నాగార్జున నగర్లో స్థలం కొని సొంత ఇల్లు కట్టుకున్నాను. అక్కడి నుండి పలు సినిమాల్లో వేషాలు వేసి ఆంధ్ర ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఇంతకాలం నా సినీ రంగంలో నా ప్రస్థానాన్ని కొనసాగించాను. ఇప్పుడు ఉంటున్న ఈ ఇల్లు 1958లో నేను నిర్మించుకున్నదే. ఇప్పటికీ అప్పుడప్పుడు నా జన్మస్థలమైన సింహాద్రిపురానికి వెళ్ళి వస్తూ ఉంటాను అని పద్మనాభం గారు తెలిపారు ఒక ఇంటర్వ్యూలో. పద్మనాభం గారి పర్సనల్ జీవితానికి వస్తే వీరికి 3 వివాహాలైనాయి. వీరికి ఒక అమ్మాయి రేఖ, 5 అబ్బాయిలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.